రాజగోపాల్ గారి మర్డర్ జరిగి 3 రోజులైంది. కేసు ఎంత వరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఈ కేసులో 24 hours లో సాల్వ్ చేస్తావు కదా? అపోజిషన్ కమిషనర్ గారు కావాలనుకుంటా సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవా? సార్ మీనాక్షి, మీ మమ్మీ డాడీకి కాల్ చేసి చెప్పావా? చెప్పాను. సడన్ గా ఏంటి ప్రోగ్రామ్ అన్నారు. మీరు ఫాస్ట్ గా రండి, వచ్చాక చెప్తాలే అన్నా. సార్ ఏమైంది సార్? వాడపండి సార్. దిగరా సార్, అడిగి సార్, దిగో. ఏమైంది? సార్, ఏమైంది సార్? ఏమైంది? ఎక్కడ తీసుకెళ్తారు సార్? పదరా స్టేషన్. ఏయ్! సార్ బండి ఎక్కరా? భాస్కర్, వాడి బైక్ బ్యాగ్ తీసుకొచ్చి. సార్, ఎందుకు తీసుకెళ్తున్నారు? సార్ సార్ చెప్పండి సార్ ప్లీజ్. పద. సార్, రాజగోపాల్ గారు నేను మర్డర్ చేయటం ఏంటి సార్? ఎందుకు చంపావు? సార్, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్. మీరెవరో అనుకుని నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రాజగోపాల్ గారి గురించి వింటాం తప్ప ఆయన గురించి నాకేం తెలియదు సార్. అవునా? రెడీ సార్ చూడు, మర్డర్ జరిగిన రోజు మార్నింగ్ 10:30కి డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర రాజగోపాల్ గారిని ఫస్ట్ టైం ఫాలో అయ్యావు. సెకండ్ టైం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఫాలో అయ్యావు. థర్డ్ టైం రాత్రి 10 గంటలకి అవాస హాస్పిటల్ దగ్గర కూడా ఫాలో అయ్యావు. ఏ ఉద్దేశం లేకుండానే 3 సార్లు రెక్కే చేశావా? సార్, నేను రెక్కి చేయడం ఏంటి సార్? మా అమ్మ రిపోర్ట్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను సార్. బండిరామ గారి రిపోర్ట్స్ వచ్చాయండి? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, వెయిట్ చేస్తారా? సరే. ఓకే. రాజగోపాల్ గారిని డైరెక్ట్ గా చూడటం అదే ఫస్ట్ టైం సార్. మా అమ్మ రిపోర్ట్స్ డాక్టర్ చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళాను సార్. హాస్పిటల్ దగ్గర ఆ టైంలో రాజగోపాల్ గారు ఉన్న విషయం కూడా నాకు తెలియదు సార్. ఆ సిగ్నల్లో అది కోఇన్సిడెన్స్ సార్. బాగా ప్లాన్ చేశారా? బాగా ప్లాన్ చేశారు. ఇంకో విషయం చెప్పు, సుపారి నువ్వే తీసుకున్నావా, నీ అయ్య తీసుకున్నాడా? సార్, మా నాన్న గురించి మాట్లాడితే బాగోదు. బైక్ మీద ఎవర్రా? ఫ్రెండా? ఓ ఫిగరా? సార్, మర్యాదగా మాట్లాడండి సార్. మర్డర్ చేసినోడికి మర్యాద ఏంట్రా? వీడి మాటలతో వినట్ రెడ్డి. సార్ ఒప్పించాలి. ఒప్పించి పదరా. సార్, సార్, పద. ఎక్స్ప్లెయిన్ సార్. సార్, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. ప్లీజ్ సార్. సార్ 10 లక్షల రూపాయలు ఫ్లాట్ టికెట్ రిసీప్ట్ సార్. మొత్తం సీసీ కోర్టులో సబ్మిట్ చేయాలి. సరే సార్. సమీ సార్, వీడి ఎఫ్ఐఆర్ రాయి. సరే సార్. ఆ సౌండ్ ఏంట్రా? సామే సార్. ఆ రెడ్డికి చెప్పవయ్యా. అలాగే సార్. ఎన్నిసార్లు చెప్పినా అంతే, సౌండ్ రాకుండా చూసుకోమను. ఎప్పటిలాగా కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న సిఐ కిషోర్ నిందితుడిని 3 రోజుల్లో పట్టుకున్నారు. గతంలో అతని మీద నేర చరిత్ర ఉందా లేదా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. సిఐ కిషోర్ నిందితుడిని ఇంట్రోగేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీ వాడు ఎందుకు మర్డర్ చేశాడు? మీకు వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? సార్, ఈ హత్య వెనుక మీ అబ్బాయి ఒక్కరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ అబ్బాయి హత్య చేస్తాడని మీకు ముందే తెలుసా? బాబు, మా అబ్బాయికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు.
పోలీసు వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేయబోయి మా వాడిని చేసినట్టున్నారు. మీకు కావాలంటే మా కాలనీలో వాడి ఆఫీసులో అడగండి. వాడు ఎలాంటి వాడో చెప్తాను. అర్జెంట్గా లోపలికి వెళ్ళండి సార్. అదమ్మా ప్లీజ్ సార్ ప్లీజ్. మా సీఏ గారు ఎవరిని లోపలికి ఎలా చేయొద్దన్నారు. ఆయన వచ్చిన తర్వాత చెప్తారు, వెయిట్ చేయండి. నువ్వున్నావా ఏంటి? సార్ సార్ మా వాడు చాలా మంచివాడు సార్. ఈ హత్యకి వాడికి ఏ సంబంధం లేదు సార్. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసాం. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. ఒక్కసారి సీఏ గారిని కలవండి సార్ ప్లీజ్ సార్. దండం పెడతాను సార్. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందయ్యా. ఇప్పుడు సీఏ గారిని కలిసి ఉపయోగం ఉంది. వెళ్ళండి, వెళ్ళి మంచి లాయర్ని పెట్టుకోండి. రేపు మీ వాడిని కోర్టు సరెండర్ చేస్తాం. సార్ సార్ నా కొడుకు అమ్మాయికుడు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తల్లి, చెప్తున్నాడు కదా. ప్లీజ్ సార్. ఎవరైనా ఒక పెద్ద లాయర్ని కలుద్దామా? అప్పుడు వాళ్ళే మనం వదిలేస్తాం. ఏమండి వాడు లోపల ఎలా ఉన్నాడో ఏంటోనండి. వాడిని చూడనివ్వండి ఒక్కసారి. ఏమండి చెప్పండి. ప్రొసీడ్. మై లార్డ్, పౌర హక్కుల సంఘం నేత రాజ్ గోపాల్ గారి మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కింద బండి సూర్యప్రకాష్ సన్ ఆఫ్ బండి సత్యనారాయణ ని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. మా వాడికి ఏం తెలియదు మేడం. వాడు అమాయకుడు. వీళ్ళే కావాలని ఇదంతా చేస్తున్నారు. వాడికి ఏం తెలియదు మేడం. వాడికి ఏం తెలియదు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. డిఫెన్స్ లాయర్ ప్లీజ్. మై లార్డ్, ఇతను హత్య చేసిన రాజ్ గోపాల్ స్వతహాగా లాయర్ అవ్వడం వల్ల ఇతని తరపున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఇతనే ఈ హత్య చేశాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. హత్య జరిగిన రోజు సస్పెక్ట్ విక్టిమ్ ని 3 times ఫాలో చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉంది మేడం. చూపించు. మ్యామ్, 3 times రెక్కి చేసి రాత్రి 10 o'clock మర్డర్ చేశారు మేడం. మర్డర్ జరిగిన 3వ రోజు ఇతను 10 lakhs కొత్త ఫ్లాట్ కోసం అడ్వాన్స్ కట్టాడు మేడం. ఆ 10 లక్షలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? సుపారీ తీసుకున్నాడా? మర్డర్ కి 10 లక్షలకి సంబంధం ఏంటి? పోలీసులు విచారించి అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది. కాబట్టి 5 days ఇతని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. మేడం మేడం, ఆ 10 లక్షలు అప్పుగా తీసుకున్నాను మేడం. మా కాలనీలో పరమేశ్వర గారి దగ్గర తీసుకున్నాను. కావాలంటే మీరే ఆయన పిలిపించి అడగండి మేడం. నిన్ను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మేడం మేడం, ఈ పోలీసులను కావాలని ఇరికిస్తున్నారు మేడం. సైలెన్స్. ఆ రాజగోపాల్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్లీజ్ మేడం, ఈ మర్డర్ నేను చేయలేదు మేడం. సైలెన్స్ సైలెన్స్. నీ వాదనలు డిఫెన్స్ లాయర్ ద్వారా కోర్టుకు వినిపించొచ్చు. లీగల్ ఎయిడ్ సర్వీస్ నుండి ఒక లాయర్ ని ఇతని కోసం అపాయింట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. 3 days గ్రాంటెడ్ ఫర్ కస్టడీ. మేడం మేడం, ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ ద పోలీస్ మేడం. ఈ సీఏ కిషోర్ నన్ను వాంటెడ్ గా కేసులో ఇరికిస్తున్నాడు మేడం. మేడం ప్లీజ్ సేవ్ మీ. సూర్య నాన్న సరే అచ్చేవరికి ఒక్క నిమిషం సార్. సూర్యప్రకాష్ కస్టడీకి ఇచ్చారు సార్. సూర్య నాన్న నా కొడుకును వదిలిపెట్టండి. ప్లీజ్ సేవ్ మీ నాన్న. సూర్య నేను చేయలేదు నాన్న. ఆగండి సూర్యప్రకాష్ కి ఏమైనా సంబంధం ఉందా? నా కొడుకు ఎలాంటి తప్పు చేయడయ్యా. మీరు మీడియా, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నా కొడుకు మర్డర్ చేయలేదు. మీరైనా నిరూపించండి అయ్యా. ఈ కాళ్ళు పట్టుకుంటారయ్యా. కస్టడీలోకి వెళ్ళాక వాడిని ఏం చేస్తారని భయంగా ఉంది. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. ఒప్పుకోరా? ఎంతో మందిని ఒప్పించా, వీడిని కూడా ఒప్పిస్తా.
మాయా మాయా కిటికీ వేస్తున్నా మాయా 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 తలుపుతీ మాయా మాయా ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో తలుపులు ఎందుకు వేస్తా మాయా మాయా ఏమైంది మాయా ఏం జరిగిందో చెప్పు మాయా మాయా చెప్పేది వినన్నయ్య. మావయ్య. ఏం జరిగింది మాయా నువ్వే చెప్పాలి మాయా మాయా ఏం చేస్తావు మాయా ప్లీజ్ మాయా దండం పెడతా మాయా 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 ఏంటి మాయా మాట్లాడండి ఉన్నది బాగారు నా కొడుకు నిర్దోషి. వాడి చేత బలవంతంగా ఈ కేసు ఒప్పించడానికి ఆ సిఐ 3 రోజుల కస్టడీకి తీసుకున్నాడు. నిజం ఎవరు గుర్తించటం లేదు. పోలీసులు నా కొడుకును వదిలేసే వరకు నేను నా భార్య ఈ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నా. ఎవరైనా తలుపులు పగలగొట్టుకుని లోపలికి రావాలని చూశారా? తగలబెట్టుకొని చచ్చిపోతాం. నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడే ఆ తలుపులు తెరుచుకుంటాయి. రాలేదో తలుపు తీయండి మాయా మీకు ఏదన్నా అయితే ఆడు ఏమైపోతున్నా ఆలోచించలేదు తీసొచ్చు మేమందరం ఉన్నాం కదా నీకు. రమా నా మాట విను, పిల్లాడికేం కాదు. నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇదే జరగాలి. ఇదే జరగాలి. నా కొడుకు బయటికి రావాలి. నా కొడుకు బయటికి రావాలి. ఏమైనా తిన్నాడా? లేదు సార్. తినిపించండి అయ్యా, లేదంటే ఇప్పుడే పోయేలా ఉన్నాడు. కేసు ఒప్పుకోవాలిగా. లేపు. నువ్వే మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నానని ఈ స్టేట్మెంట్ లో సంతకం పెట్టరా. అసలు పెట్టుకుని వాడితో పెట్టించుకో. రెడీ. ఎన్నిసార్లు ఒప్పుకోరా? చెప్తే వినవా? నిన్న రాత్రి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న అతని తల్లిదండ్రులకి సపోర్ట్ గా కాలనీ వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వీళ్ళంతా సూర్యప్రకాష్ నిర్దోషి, ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. సూర్యప్రకాష్ ను విడుదల చేయకపోతే అతని తల్లిదండ్రులు ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. మరోపక్క సిఐ కిషోర్ స్టేషన్ లో ఉన్న సూర్యప్రకాష్ ని ఎవరితోనూ కలవనివ్వటం లేదని తెలుస్తోంది. రెడ్డి, ఏ కేసుకి ఇంత టైం పట్టలేదయ్యా. వాడిని నీట్గా రెడీ చేయి. రేపు పొద్దున వాడితో పని ఉంది.